వెల్కమ్ బ్యాక్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని, పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో భారత్ వైమానిక దళాలు విజయవంతం కావడంతో యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం అంటున్న మాజీ ఎంపీ శంకర్రావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఏదైతే దాయాదు ఉగ్రవాదులు ఇప్పటికే మట్టుపెట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పహల్గామ్ ఘటనకు ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ అయితే తలపెట్టింది. ఇప్పటికే 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి కేవలం ఏంటంటే ఉగ్రవాదు శిబిరాలపైనే దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మనతో పాటు మాజీ ఎంపీ అలాగే రాష్ట్ర ఎస్టీ కమిటీ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పహల్గామ్ ఘటనని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దీనిపై మీరేమంటారు సార్? సరిగా ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక పరిమిత లక్ష్యంతో కూడిన ఒక సైనిక చర్య, చాలా కీలకమైన చర్య, అత్యవసరమైన చర్య. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీజీ గారిని, అదేవిధంగా దేశ సైనిక విభాగాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశమంతా మీ వెనక ఉందని నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పహల్గామ్ దాడి, టూరిస్టులని చంపడం అనేది ఒక మామూలు టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు, ఒక మామూలు ఎప్పుడూ జరిగే తీవ్రవాద చర్య మాత్రమే కాదు. దాని వెనుక చాలా బలమైన కారణాలు, బలమైన ఒక చెడు వ్యూహం ఉంది. ఎందుకంటే ఒక టూరిస్టుల మీద దాడి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఇప్పుడు చూస్తున్నాం 80% టూరిజం ఎకానమీ దెబ్బతింది. అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న మార్పుల దృష్ట్యా, అమెరికా నిర్ణయాల దృష్ట్యా చాలా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ చూస్తున్న టైంలో భారత్ సురక్షితంగా లేదు అన్న అభిప్రాయం జనాల్లో కలిగించడం కోసం మన పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అంటే ఇది చాలా పెద్ద వ్యూహంతో ఉన్న మనల్ని ఆయువు మీద దెబ్బ కొట్టాలన్న ప్రయత్నం. ఇది ఒక టూరిస్టుల మీద జరిగిన దాడి కాదు, ఒక సార్వభౌమైన దేశం మీద జరిగిన దాడి. అందుకనే ఈరోజు మన భారత ప్రభుత్వం దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇలా ఉపేక్షిస్తే దానికి అంతుండదు. ఇంత ముందు కూడా ఎప్పటి నుండో పాకిస్తాన్ ఇదే రకంగా తీవ్రవాదులను పెంచడం, పోషించడం, మన మీద ఉసుకొల్పడం కొత్త కాదు. 1999లో చూస్తే ఆ రోజు కార్గిల్ వార్ జరగడం కూడా కేవలం పాకిస్తాన్నే. మొదట ఆ కార్గిల్కి చొరబాటుదారులందరూ మా వాళ్ళు కాదండి. తర్వాత వాళ్ళ ఐడెంటిటీలు అన్నీ చూస్తే పాక్ సైనికులు, అదేవిధంగా ఐఎస్ఐ వాళ్ళే తేలారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే 99లో మనం గెలిచాం. ఆపరేషన్ విజయ్ ద్వారా కార్గిల్ వార్లు గెలిచి 2 సంవత్సరాలు కూడా కాలేదు. 2001లో పార్లమెంట్ల మీద మళ్ళీ దాడి జరిగింది. పాకిస్తాన్ వెనకుండి పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఆ రోజు మేమందరం పార్లమెంట్ సభ్యులు, మేము పార్లమెంట్లో ఉన్నాం, ప్రత్యక్షంగా మేము పార్లమెంట్లో ఉన్నాం. ఆ పార్లమెంట్ దాడి తర్వాత యూరీ అటాక్ అయింది, తర్వాత పుల్వామా అటాక్ అయింది. ఆ పుల్వామా తర్వాత ఆ నేపథ్యంలో బాల్కోట్లో మన ప్రధాని ఆధ్వర్యంలో మన దేశం సర్జికల్ స్ట్రైక్స్ పూనుకుంది. అయితే ఆ సర్జికల్ స్ట్రైక్స్ కన్నా ఇది తీవ్రమైన దాడి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నది. ఎందుకంటే 1971 తర్వాత 3 సైనిక విభాగాలు కలిసి దాడి చేయడం అనేది ఇదే మొదటిసారి. అదేవిధంగా ఈ లక్షిత దాడులు కూడా కేవలం టెర్రరిస్టుల స్థావరాల మీదే చేస్తున్నారు. చేయాలంటే పూర్తి దాడి చేయొచ్చు, కానీ మన ఉద్దేశం అది కాదు. ధర్మయుద్ధం, ఆత్మరక్షణ ఇవి మనం ముఖ్యం కాబట్టి ఆ రూట్లోనే వెళ్తున్నారు. అందుకనే ఈరోజు విశ్వంలో ఉన్న దేశాలు చాలా మటుకు మనకు సపోర్ట్ చేస్తున్నాయంటే అమెరికానైనా, రష్యా అయినా. అదే కారణం, మనం ఊరికే ఎవరి మీదకి వెళ్ళాం. అలాగే మన మీదకి వస్తే మనం ఊరుకం అన్నది ఒక బలమైన సందేశం ఇవ్వడం కోసం ఈరోజు 9 స్థావరాల మీద, అన్ని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ కానీ, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కానీ, అలాంటి స్థావరాల మీద జరిగిన దాడి రాత్రి మొదలుపెట్టారు. ఆ లక్ష్యం పూర్తయిందని చెప్తున్నారు. కాసేపట్లో డీటెయిల్డ్ ఇది కూడా వస్తుంది. అయితే అజిత్ దోవల్ గారు, ఎన్ఎస్సీ చీఫ్, కూడా స్పష్టంగా తెలియజేశారు ప్రపంచానికి, అమెరికాకి ముఖ్యంగా తెలియజేశారు ఏంటంటే ఇది కేవలం మెజర్డ్ అండ్ టార్గెటెడ్, ఇది టెర్రరిస్టుల మీద. అలా అని మమ్మల్ని పాక్ కవ్విస్తే మేము ఊరుకోం,
ప్రస్తుతానికైతే మాత్రం మేము ఏ మిలిటరీ స్థావరాల మీద చేయటం లేదు, అదేవిధంగా ఎకనామిక్ స్థావరాల మీద కూడా మేము చేయటం లేదు. ఓన్లీ టెర్రరిస్టులని ఉద్దేశించి చేస్తున్నాం. ఇక పాక్ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితిని గట్టిగా ఇచ్చారు, తన ధీటుగా చెప్పారు. అలాగే భారతదేశం కూడా ఈరోజు మాక్ డ్రిల్లో వైజాగ్లో కూడా మన స్టేట్లో మాక్ డ్రిల్ అని జరగబోతున్నాయి. యుద్ధ పరిస్థితులు వస్తే ఏ రకంగా ఉండాలనే విషయం మీద ఈ విషయంలో దేశం అంతా ముక్త కంఠంతో మన భారత ప్రభుత్వానికి వెనక ఉంది, వెన్నుదన్నుగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తానికి ఏదైతే ఈ లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే దాడులు చేసాయి, పాకిస్తాన్ పౌరులపైన ఎటువంటి చర్యలు భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. కేవలం ఉగ్రవాదాన్ని మట్టుబట్టేందుకు మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేయటం అనేది హర్షణీయమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నాడు. మరోవైపు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ సెకండ్ కేటగిరీలో ఉండటంతోనే ఇప్పటికే అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం విశాఖలో పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ ఆపరేషన్ సింధూరు విజయవంతం అవటంపై పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం భారత్ కూడా ఎప్పుడు కూడా శాంతియుతంగానే ధర్మయుద్ధానికి పాల్పడుతున్న పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలకే పాల్పడుతున్న నేపథ్యంలోనే కేవలం ఉగ్రవాది శిబిరాన్ని మట్టుపట్టేందుకే ఇటువంటి చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఓం మహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా.